అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అంజుమన్ క్రియేషన్స్. సో ఈరోజు కుకింగ్ వీడియో అనమాట. కుకింగ్ వీడియో ప్లస్ ఫుడ్ కొంచెం డొనేట్ చేయాలనుకున్నాను. సో వీడియో అంతా చేసేసాను. తొందరగా అయిపోయిందని చపాతీ ప్రోగ్రాం పెట్టుకున్నాను. అది అమ్మో చాలా అంటే చాలా లాంగ్ అయిపోయింది అనమాట. అసలు అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి. సో వర్క్ కొంచెం బర్త్డేన్ అయిపోయింది. అయినా సరే అందరం కలిసి చేసాం కాబట్టి సో ప్రాసెస్ అయితే కొంచెం తక్కువ అయిపోయింది. చపాతీతో పాటు కేసరి అయితే చేశానమాట. సో వీడియో అయితే చూసేయండి. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అబ్బా. ఎప్పట్లా లాగానే ఈరోజు కూడా ఫుడ్ డొనేట్ చేయాలని అనుకున్నానమాట. సో ఇది వచ్చేసి నిన్నటి వీడియో అండి. సో ఎడిట్ చేసి పెట్టేసరికి టైం అయిపోయింది. నిన్న మార్నింగ్ ఏం ప్రిపేర్ చేద్దాం చపాతీ అనుకున్నాను. ఆ చపాతీ స్టార్ట్ చేసి 10కి స్టార్ట్ చేస్తే దాదాపు మాకు 11:30 అయిపోయింది. 95 చపాతీస్ వరకు చేసామన్నమాట. సో 9కే నేను పిండి నానపెట్టి పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడ నానపెట్టిన తర్వాత సో కేసరి చపాతీలోకి కేసరి ఇద్దాం అనుకున్నాను. సో గీ వేసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు నేను చేసుకున్నానన్నమాట. కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఒకటిగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఫుడ్ డొనేట్ అయితే చేయలేం కాబట్టి సో ఇయర్లీ 3 టైమ్స్ అలా నేను చేస్తూ ఉంటాను నార్మల్గా. సో ఎక్కువగా వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు. నిన్న అయితే అసలు ఫుల్ బిజీ అనమాట. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 1:30 వరకు ఇదే సరిపోయింది అసలు వర్క్. సో కేసరి కూడా నేను 1 kg బొంబాయి రవ్వ తీసుకుంటే అది 2 kgs వరకు వచ్చేసింది. అంటే మనం వాటర్ వేస్తే అది ఆటోమేటిక్గా మంచిగా కుక్ అయిపోయి ఎక్స్టెండ్ అయిపోయింది కదా. కొంచెం బొంబాయి రవ్వ వండిన చాలా అయింది. సో అందుకే కేజీయే నేను తీసుకున్నాను. సో సరిపోయిందనమాట. 100 మెంబర్స్ 100 ప్యాకెట్స్ వరకు బొంబాయి రవ్వ కూడా ఉందన్నమాట. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అదే గీలో నేను బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసి హాఫ్ కేజీ అయితే ఫ్రై చేసుకున్నాను. ఒక్కసారిగా వేసిన కలర్ షేడ్ అయిపోయింది అని. సో మంచిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు బొంబాయి రవ్వ కూడా ఫ్రై చేసుకున్నాను. ఇది వచ్చేసి ఇంకో ప్యాకెట్ అనమాట. సో ఇవి రెండు అలా ఫ్రై చేసుకొని పక్కన బౌల్లో కూడా తీసేసుకున్నాను. ఇంకా దీని తర్వాత ఇంకా మనం కేసరి రెడీ చేయడం స్టార్ట్ చేసేయాలి. ఆల్రెడీ నేను హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను. నాకు కొలతల వైజ్ అయితే తెలీదు. అంటే మొత్తం మన చేత్తోనే వేసేస్తాను అనమాట. టేస్ట్ని బట్టి ఉండిద్ది. అసలు కొలతలు చాలామంది కొలతలుగా వేస్తారు. ఆ కొలతల సెక్షన్ ఏంటో నాకు అర్థం కాదు. నాకు ఎంత అనిపిస్తే అంత టేస్ట్ని బట్టి ఉప్పు కారాలైనా అంతే, స్వీట్ అయినా అంతే అనమాట. సో ఇక్కడ కేజీ కాబట్టి నేను కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నాను. కేజీ పంచదార అండ్ వేసిన తర్వాత కూడా ఒక 2 గ్లాసెస్ పంచదార అయితే పడిందనమాట. టేస్ట్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం కలర్ యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు మనం బొంబాయి రవ్వ వేసేసి మంచిగా కలుపుకుంటూ ఉండాలి. కలిపిన తర్వాత ఫైనల్లీ మనకు పైన గీ వేసాను. ఆ గీ వేయటం చూపించడం నేను మర్చిపోయాను అనమాట. ఒక చేత్తో నేను వీడియో తీసుకుంటూ ఇంకో చేత్తో చూపించాలంటే కుదరలేదనమాట. సో ఇంకా దీనిపైన మనం డ్రై ఫ్రూట్స్ అయితే గార్నిష్ చేసుకోవటమే. సో ఇంకా చల్లారిన తర్వాత చక్కగా ఇది ప్యాకింగ్ చేసుకోవాలి. సో అందుకే ఫస్ట్ ఇది నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఎందుకంటే చల్లారిన తర్వాత ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఇది పక్క పెట్టేసిన తర్వాత ఇంకా చపాతీలోకి దిగాం. ఫైనల్గా కలర్ఫుల్గా ఉంది కదా కేసరి. ఇదన్నమాట చపాతీ. సో ఇంకా చపాతీలు స్టార్ట్ చేసేసరికి 3 hours నుంచొని చేసేసరికి మా పని అయిపోయింది అనుకోండి. చాలా కష్టం అనిపించింది. సో అలానే చపాతీలు కూడా ఫాస్ట్గా నేను మా అక్క కలిసి ఈ చపాతీ సెక్షన్ కూడా కంప్లీట్ చేసేసాం. 1:30 కల్లా మేము ప్యాకింగ్ చేసి చక్కగా బయట కూడా ఇచ్చేసామన్నమాట. ఇదన్నమాట వీడియో. మీకు కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అంటిల్ దాన్ కీప్ వాచింగ్ అంజుమన్ క్రియేషన్స్.